నమస్తే పీపుల్, వరంగల్ టు అయోధ్య. ఈరోజు అయితే డే 8. నిన్న నైట్ అయితే మనం ఒక హాస్టల్ అయితే స్టే చేసాం. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళినాక అసలు ఎటు వెళ్ళాలి ఏందనేది, టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి మొత్తం డీటెయిల్స్తో అన్నీ చూపిస్తా. ఓకే, వెళ్దాం పదండి. ప్రజెంట్ అయితే మనం టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం. ఇక్కడైతే టిఫిన్లో మన సైడ్ ఉన్నట్టు అయితే ఉన్నాయి. మళ్ళీ చపాతీ అని అన్నారు కాబట్టి నిన్ననైతే తిన్నాం కాబట్టి అని ఇప్పుడైతే సమోసా అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ ఎంతనో తెలియదు. దీని తర్వాత తిన్నాకైతే టేస్ట్ ఎట్లా ఉందో అన్న అయితే చెప్తాం. ప్రజెంట్ అయితే మనం ఇందాకైతే లిఫ్ట్ ఎక్కినాం కదా. లిఫ్ట్ ఎక్కి అయితే ఒక 500 మీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ఫుల్ రష్ ఉంది, పోతున్నాం. మనమైతే అటు నుంచి వస్తున్నాం కదా, వెనక నుంచి సీదా వచ్చినాక కొంచెం ముందర పోతే అటు సైడ్ అయితే ఉంటుంది. స్టేట్గా అయితే వచ్చినాక లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మన తెలంగాణ పోలీస్ వాళ్ళని అడిగినా చెప్తారు. ఫుల్ అయితే రష్ ఉంది, ఒకసారి అయితే చూడండి. మాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. లోపలికి అయితే ఇంకా టెంపుల్ ఎక్కడ వస్తుందని అయితే చూస్తాను. ఇక్కడైతే చాలా దూరం అయితే నడుచుకుంటూ పోవాలంటే, చాలా దూరం అంటే ఒక 500 మీటర్స్ నడుచుకుంటుంది. అట్లే స్ట్రీట్ వచ్చినాకనైతే ఇక్కడైతే చెకింగ్ ఉన్నాయి. ఇక్కడికైతే లోపలికి ఫోన్స్ ఒక్కటే అలౌడ్, పెద్ద బ్యాగ్స్ ఏమైతే అలౌడ్ లేదు. క్లారిటీ లోపలికి వచ్చినాక అయితే చెప్పులు ఎక్కడ విధాలో తెలియకుండా అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ వెనకాల ఉంది కదా బ్లూ కలర్ బాక్సెస్, ఇక్కడైతే ఏ వస్తువులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పులే కానీ లేదంటే మన నేమ్ ఒక నంబర్ వేసి ఇస్తారు, ఇక్కడైతే పెట్టుకోవచ్చు. టెంపుల్లోకి అయితే ఫోన్ ఆటోలాడ్ అంట. మనం అయితే అక్కడ దాకా చెకింగ్ దాకా అయితే వెళ్ళి వచ్చేసినాం. బట్ ఫోన్ ఆటోలాడ్ అని చెప్పిళ్ళు. ఇక మళ్ళీ అయితే ఇక్కడ లాకర్స్ అని చెప్పినాం కదా, మళ్ళీ అక్కడనే పెట్టుకొని మళ్ళీ అయితే వెళ్ళాల్సి వస్తుంది. మనం లాకర్లు పెట్టుకునే దగ్గరనైతే ఈ ఫోన్ పెట్టుకునేది కాడ ఒక అన్న అయితే కలిసిండు. అన్న వైజాగ్ అంట. అన్నీ ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. లోపలికి అయితే చాలాసేపు ఒక గంటన్నర అట్లా పట్టింది. మళ్ళీ లోపల నుంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒకనాడైతే ప్రసాదం అయితే ఇట్లాంటిది అయితే ఇచ్చిళ్ళు. ఇందులో 2 లడ్డులు ఉన్నాయి. మాకైతే ఇంటికి పట్టుకోవడానికి ఎట్లా అని మేమైతే ఒక పోలీస్ ఆఫీసర్ని అయితే అడిగినాం. ఆ సార్ ఏం చెప్పిండంటే బయట దొరుకుతాయి అది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడే వచ్చినాం. ఫోన్ అయితే తీసుకొని వెయిటింగ్ హాల్ ఇది ఒకసారి చూపిరా. వెయిటింగ్ హాల్ చాలా పెద్దగా అవుతుంది. వెయిటింగ్ హాల్ చాలా మంది అయితే కూర్చోవచ్చు. ఒక ఇట్లా లడ్డు అయితే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి. ముందట హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ కలుద్దాం. మనకు అన్న అయితే కేరళ నుంచి వచ్చిందంట. మన ఈ ఫోటో దిగుతుంటే అయితే మనల్ని అయితే దించమని చెప్పినాం. అన్ననైతే దించేది చాలా మంచోళ్ళు. ఈవినింగ్ అయితే మెసేజ్ చేయమన్నారు, కలుద్దామన్నారు. ప్రజెంట్ అయితే మనం అమోహ రామ్ మందిర్లో ఉన్నాం. ఇక్కడనైతే అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడనే తింటున్నారు. ఇక్కడ 24 అవర్స్ ఎప్పటికప్పుడు చేస్తారంట. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే తింటున్నాం. పూరి ఉన్న ఆలు చేసింది ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మన టెంపుల్ దగ్గర నుంచి అయితే చాలా దూరం ఉంది మెయిన్ రోడ్కి. ఇక్కడ నుంచి అయితే వెళ్తుంటే ఈరోజు అయితే చాలా ట్రై చేసినాం అన్నీ చూపించడానికి. బట్ అయితే ఈరోజు అయితే ఏదైతే దొరకలేదు. రేపైతే చూపించడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఈ రోజుకైతే డే 8 అయితే కంప్లీట్ అయిపోయింది.